మరో వివాదంలో మాజీ మంత్రి విడుదల రజని చిక్కుకున్నారు. రజని మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని ముగ్గురు దగ్గర నుంచి 24 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిందని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రజని పిఏలు శ్రీకాంత్, ఫణి, శ్రీ గణేష్ కు డబ్బులు ఇచ్చామని బాధితులు చెప్పారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆరోపించారు. జిల్లా దోర్నాల విలేజ్ నాకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ ఫార్మసిస్ట్ పెట్టిస్తానని చెప్పి బత్తుల శ్రీ గణేష్ వాళ్ళ తమ్ముడు కుమారస్వామి బెడతల రజని మేడం దగ్గర ఉన్న పిఏ శ్రీకాంత్ గారు, రామకృష్ణ గారు మాకు మేడం బాగా పరిచయాలు, బాగా క్లోజ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఫార్మసిస్ట్ పోస్ట్ పెట్టిస్తానని చెప్పేసరి అన్నారు. నేను సరే నన్ను ఒకసారి మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడివ్వండి, నేను అమౌంట్ ఇస్తానని చెప్పాను. ఒక్కొక్క పోస్ట్కి 8 లక్షల దాకా అడిగారు. విడతల వారీగా డబ్బులు ఇవ్వమని చెప్పారు. ఫస్ట్ నన్ను మేడంతో కల్పించి మాట్లాడించండి అని చెప్పాను. నన్ను 2022 జూలైలో మేడం దగ్గర తీసుకెళ్ళి నా అప్లికేషన్ మేడానికి ఇచ్చి, ఈ అబ్బాయికి ఫార్మసిస్ట్ పోస్ట్ కావాలి మేడం, మన మనిషి ఖచ్చితంగా పెట్టివ్వాలని మేడానికి చెప్పారు. తర్వాత మీరు ఏదన్నా ఉంటే శ్రీకాంత్ గారితో, రామకృష్ణ గారితో మాట్లాడుకోమని చెప్పారు. మాకు మేడానికి మీడియేటర్గా మధ్యలో బత్తుల శ్రీ గణేష్, సన్నాఫ్ సుబ్బారావు, నూజెడ్ల వెనకొండ మండలం అతను మాకు మేడానికి మాకు మధ్యలో మధ్యవర్తిగా ఉండి ప్రతిదీ తనే మాట్లాడిచ్చేవాడు. ప్రతిదీ మాకు ఏదన్నా డీటెయిల్స్ కావాలన్నా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటన్నా కూడా ఎమ్మటే డైరెక్ట్ మేడం దగ్గర ఉన్న పిఎస్, పిఏ వాళ్ళకు శ్రీకాంత్ గారికి, రామకృష్ణ గారికి ఫోన్ చేసి మాకు ఫోన్లో డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. నేను నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా, నేను అమౌంట్ సగం ఇచ్చాను, మరి ఎట్లా నా పరిస్థితి అది ఇది అని అడిగితే, ఇదిగోండి నేను నోటిఫికేషన్ ఇచ్చాను, నాది అప్లికేషన్ ఫాము, విడతల రజనీ కాడికి బత్తుల శ్రీ గణేష్ ఇతనే నా దగ్గర నుంచి డబ్బులు